పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు పొందుతున్నారేమో అని చెప్పి నాకు ఒక చిన్న డౌట్ అనేది వస్తుంది. నా డౌట్ ఏంటో, పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు ఏంటో, ఏం కుట్రలు పొందుతున్నారు, ఎందుకని ఆయన మీద కుట్రలు చేసేంత అవసరం ఏంటి? ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇంకా కొన్ని రోజుల తర్వాత సీఎం ఎవరో, ప్రతిపక్ష నాయకులు ఎవరో తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా కుట్రలు పొందటం అని చెప్పి అనుకోవచ్చు. మీరు లాస్ట్ దాకా చూస్తే నేను చెప్పే విషయం అనేది మీకు అర్థమవుతుంది. ఎలక్షన్లు అయిపోయిన కొన్ని రోజుల కాడ నుంచి, అంటే ఒక 5-6 రోజుల కాడ నుంచి మ్యాక్సిమం ఇప్పటి వరకు బాగా యూట్యూబ్లో నేను చూసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ మంత్రి ఇస్తారేమో, హోంశాఖ మంత్రి ఇచ్చిందే కాకుండా మంత్రివర్గంలో అతనికి ఒక 3 మంత్రివర్గంలో చోటు దక్కిద్దేమో ఒక ముగ్గురికి, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నుంచి అని ఒక న్యూస్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. అదే కాకుండా హోంశాఖయే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారు, పక్కా డిప్యూటీ సీఎం అతనికే ఇస్తారు. ఆల్రెడీ ఫస్ట్ మాట్లాడుకున్నారు, కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత డిప్యూటీ సీఎం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని చెప్పి ఈ న్యూస్ కూడా బాగా వైరల్ అయింది. ఈ మధ్య కాలంలో ఈ రెండే కాకుండా ఇంకొక న్యూస్ అనేది బాగా యూట్యూబ్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి ఒక మంచి ఆఫర్ అనేది వచ్చింది. ఎన్డీఏ చైర్మన్ పదవి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు అని. అసలు 1 కాదు 2 కాదు, డిప్యూటీ సీఎం అని అంటున్నారు, లేకపోతే హోంశాఖ ఇస్తారని చెప్పేసి అంటున్నారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎన్డీఏ ఏపీ చైర్మన్ పదవి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని చెప్పి మళ్ళీ వార్తలు వస్తుంది. ఇన్ని వార్తల మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి అసలు ఇస్తారా ఇవ్వరా? 4వ తారీఖు వస్తే కానీ ఎవరు సీఎం, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారనేది ఆ 4వ తారీఖు వచ్చిన తర్వాత, అప్పుడు ఒకవేళ కూటమి గెలిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. అసలు ఏమిట్లో ఏమీ కాలేదు. అంతేగాని ఓ డిప్యూటీ సీఎం అని, హోంశాఖ అని, లేకపోతే ఇప్పుడు చైర్మన్, ఎన్డీఏ చైర్మన్గా ఇస్తారని చెప్పి మళ్ళీ వార్తలు వస్తుంది. అంటే ఇందాక చెప్పాను నేను, కుట్ర జరగబోతుంది. అది ఏంటి అని, పదవి వస్తే కుట్ర జరగడం ఏంటని చెప్పి అనుకోవచ్చు. ఈ పదవి అనేది పక్కన పెడితే కుట్ర అనేది ఏంటంటే, నేను అనుకునేది బాగా ఇప్పుడు జనాల్లోకి ఈ వార్తలు పంపించి, వార్తలు బాగా జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్ర సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ ఇవ్వకుండా ఓన్లీ ఎమ్మెల్యేగానే ఉంచితే, అదిగో టీడీపీ బీజేపీ కుట్ర పొంది పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టారు. వాళ్ళు సీఎం అయ్యారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఓన్లీ ఒక ఎమ్మెల్యేతోనే సర్దుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టారని చెప్పి ఒక, అంటే జనాలు, అంటే అతని ఫ్యాన్స్ లేకపోతే జన సైనికులు, వీర మహిళలల్లా ఒక రకమైన ఒక ఉద్రేకపరమైన, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టారు అన్న సంగతి ఒకవేళ అనుకున్నట్లయితే అక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ గొడవలు. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు ఇచ్చి దాంట్లో మళ్ళీ ఒక 3 తగ్గించుకొని 21కే పరిమితం అయిపోయారు. అంటే త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గారు. కానీ అలాగే ఎంపీ సీట్లు కూడా త్యాగం చేశారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వేరే పదవి ఇవ్వడానికి మాత్రం ఈయన సంకోచిస్తున్నారు అని టీడీపీ మీద బురద చల్లటానికి, అలాగే బీజేపీ మీద బురద చల్లటానికి ఒక కుట్ర జరుగుతుందేమో. చివరికి వచ్చేలాటికి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రావడానికి ఇదంతా. అంటే నువ్వు త్యాగం చేస్తావు, కానీ వారు నీ కోసం ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అలాగే బీజేపీ మోడీ గారు ఏం చేశారు? నీకు గెలిచినందుకు, ఒకవేళ గెలిస్తే మ్యాక్సిమం నీకు, అంటే నీ జన సైనికులు, వీర మహిళలు, నీ ఫ్యాన్స్, వాళ్ళు ఎక్స్పెక్టింది నీకు ఇవ్వలేదని వారు పవన్ కళ్యాణ్ మీద సానుభూతి పోయి తిరుగుబాటు చేయటానికి ఒక కుట్ర, అంటే పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారి మీద తిరుగుబాటు చేయడానికి ఏమైనా కుట్ర జరుగుతుందేమని చెప్పి చిన్న అనుమానం. సరే, వీడియోలు అంటే మన యూట్యూబ్లో కొన్ని న్యూస్ మనం విన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారికి మంచి పదవి, ఒక డిప్యూటీ సీఎం కావచ్చు, హోంశాఖ మంత్రి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక కేంద్ర మంత్రి పదవులు
రావచ్చు. అత్యధిక మెజార్టీతో గెలిస్తే ఎన్డీఏ చైర్మన్గా అతనికి పగ్గాలు ఒప్పచెప్తే ఇక వాస్తవంగా ఇవన్నీ ఇట్లలో ఏదైనా ఒకటి ఒప్పచెప్పితే ఫ్యాన్స్కి పండగే, జన సైనికుల పండగే. వాళ్ళు కష్టపడిన దానికి, పవన్ కళ్యాణ్ గారు శ్రమ పడిన దానికి 10 సంవత్సరాలు బహుమతిగా అతనికి ఈ విధమైన పదవి ఏమైనా వస్తే పండగే. కానీ నాకెక్కడో కుట్ర జరుగుతుందా ఏంటి? అటు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయ్యారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయ్యారు, అట్లాగే కేంద్రం నుంచి కూడా ఏం వార్తలు రావట్లేదు. కానీ ఇవన్నీ చెప్పకుండా ఈ వార్తలు బయటికి ఎలా వస్తున్నాయి? వీళ్ళు ఎవరు కూడా చెప్పట్లే, కానీ వార్తలు వస్తున్నాయి. వీళ్ళు అనుకున్నది ఒకటైతే ఇంకొక రకంగా ఏమన్నా కుట్రలు చేసి వీరి మధ్యలో ఏమైనా గొడవలు తెప్పించడానికి కుట్ర జరుగుతుందా అని చెప్పి చిన్న అనుమానం, అంతే తప్ప వేరేదేం లేదు. పవన్ కళ్యాణ్ గారికి మంచి పదవి ఇస్తే మాకు అందరికీ సంతోషమే. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల కాల నుంచి కష్టపడి పార్టీని నిలబెట్టుకొని ఎంతోమందికి సేవ చేసి అతను సొంత డబ్బులతోని పార్టీ నడిపిస్తూ, అలాగే రైతులు కూడా సాయం చేస్తూ, చనిపోయిన వారికి నష్టపరిహారం చనిపోయిన వారికి సానుభూతిగా ఆయన ఒక కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇస్తూ, జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అనుకోకుండా ఎవరైనా మరణించినట్లయితే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఆయన ఎంతో సేవలు చేశారు. ఆయన సేవ చేసిన దానికి ప్రతిఫలంగా ఆయన అత్యధిక మెజార్టీతో గెలిచి 21 మంది ఎమ్మెల్యేలు అత్యధికంగా గెలిచి ఎంపీ సీట్లు కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తే అందరికీ మంచిదే. అందరికీ అందరూ అనుకున్నట్టుగా మంచి జరగాలని కోరుకుందాం. కానీ కుట్రలు ఏమైనా ఉంటే అవి అందరూ గమనించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. నమస్తే.